తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో చెంచు యువకుడిపై పెద్ద పులి దాడి చేసింది. జనాలు కేకలు వేయడంతో పెద్ద పులి యువకుడిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. యువకుడిని మెరుగైన వైద్య సేవల కోసం అటవీ శాఖ సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్ద పులి రాకతో జనాలు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సదరంపేట చెంచుగూడెంకి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడు నిన్న రాత్రి బహిర్భూమికి బయటకు వెళ్ళాడు. అయితే అదే సమయంలో గూడెం శివారు పొదల్లో దాక్కొని ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా అంకన్నపై దాడి చేసింది. వెంటనే ఆ యువకుడు గట్టిగా కేకలు వేయడంతో గూడెం వాసులు పరిగెత్తుకెళ్లారు. గూడెం వాసులు గట్టిగా కేకలు వేసుకుంటూ అంకన్న వద్దకు చేరుకున్నారు. జనాల అరుపులు విన్న పెద్ద పులి భయపడిపోయి అక్కడ అంకన్ను వదిలేసి అడవిలోకి పారిపోయింది. పులి దాడిలో యువకుడి కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అంకన్నను మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అంకన్న ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. అంకన్నపై పెద్ద పులి దాడి చేయడంతో స్థానిక గ్రామాల గిరిజనులు కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. రక్తం రుచి చూసిన పెద్ద పులి మళ్ళీ వస్తుందని, దాన్ని పట్టుకోవాలని గిరిజనులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలని గిరిజనులకు అధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద పులులు నివసిస్తున్న అభయారణ్యంలో గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని, ఆదమరిస్తే తమ ప్రాణాలకే పెనుముప్పుగా మారుతుందని పలువురు ప్రజలు వాపోతున్నారు. దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరిగింది? జనరల్గా నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంచారం ఉంటుంది. అయితే వీళ్ళు ఉన్నటువంటి ఈ గూడెం, ఈ ప్రాంతం, ఈ గ్రామం, చెంచులు నివసిస్తున్నటువంటి ఈ గ్రామం అడవి మధ్యలో ఉండే అవకాశం ఉందంటారా? అదే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏదైతే నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని కొత్తపల్లి మండలం సదరంపేట చెందిన చెంచుగూడెంలో ఒక అంకన్న వ్యక్తి కాలకృత్యాలకు అని చెప్పేసి రాత్రి వెళ్ళగా, అయితే కాలకృత్యాలు అప్పుడు సైలెంట్ గా అంటే అక్కడే పొదల్లో దాగిన పెద్ద పులి అయితే మొట్టమొదటిసారి ఇక్కడ చెప్పుకోవచ్చు ఏదంటే ఎప్పుడు కూడా చెంచుల పైన పెద్ద పులి ఎప్పుడు కూడా దాడి చేయదు. ఈసారి ఏదైతే చెంచు ఎవరైతే ఉన్నారో అంకన్న మీద దాడి చేయడం అయితే జరిగింది. ప్రతిసారి నల్లమల్లో దాడికి కేవలం చిరుత పుల్లే దాడి చేస్తాయి, కానీ పెద్ద పులి అనేది దాడి చేసేది ఎప్పుడు కూడా మనం చూసింది కూడా లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా పెద్ద పులి ఒక మనిషి పైన దాడి చేయడం అయితే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా అక్కడ చుట్టుపక్కల ఏదైతే సదరంపేట గూడెం చెందిన వాళ్ళు అయితే మొత్తం మీద చెంచులు అయితే భయాందోళనలకు అయితే గురవుతున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న మొత్తం ఎక్కడైతే పెద్ద పులులు సంచరిస్తున్నాయో ఎక్కడ కూడా ఆ పెద్ద పులి దాడి అనేది జరగలేదు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన సదరంపేటలో చెంచు అంకన్న మీద దాడి జరిగిందో ఇప్పుడు ఆ పెద్ద పులి మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చి మళ్ళీ మనుషుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుందేమో అని చెప్పేసి బిక్కునైతే బ్రతుకుతున్నారు. అర్ధరాత్రి పూట్ల ఎక్కడ కూడా బయటికి రాకోకుండా, చీకటి పడితే కూడా బయటికి రాకోకుండా అయితే చెంచుగూడెంలో మొత్తం కూడా ఆ గుడిసెల్లోనే దాగుండే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా అటవీ శాఖ సిబ్బంది అయితే మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పెద్ద పులి ఏదైతే రుచి మరిగిందో రక్తం రుచి ఇది చుట్టుపక్కల ప్రాంతంలోనే తిరుగుతుంటది, ఇది ఇంకా అడవి ప్రాంతంలోకి వెళ్ళదు, మళ్ళీ తిరిగి రాత్రికి రావచ్చు అనే అంచనాలు కూడా వేస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. అయితే ఎట్టకేలకు రాత్రి మళ్ళీ తిరిగి వస్తే ఈ ఏదైతే పెద్ద పులిని ఒకవేళ మళ్ళీ ఏమైనా పట్టుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఎట్టకేళ్ళు కూడా అటవీ శాఖ అధికారులు మటుకు అప్రమత్తం అయ్యి ఎవరైనా చెంచుగూడెం నుండి రాత్రి కూడా బయటికి రావద్దని చెప్పేసి అదే చిన్నపిల్లలు అసలుకే పగలు కూడా బయటికి రావద్దని చెప్పేసి అధికారులు అయితే తెలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగినటువంటి సమయం పగటిపూట లేదంటే రాత్రి సమయంలో పులి దాడి చేసిందంటారా? అంటే తెల్లవారుజామున కాలకృత్యాలకు వెళ్ళిన అంకన్న పైన పెద్ద పులి పొదల్లో దాగి ఉంది. అయితే మనిషి పైన దాడి చేసేదైతే మనం నమ్మక సత్యం అయితే అది జంతువు అనుకొని దాడి చేసిందొచ్చి అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఆ చీకట్లో ఏదైతే పెద్ద పులికి అది మనిషి జంతువు అనేది కూడా కొంచెం అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే మనిషి పైన అయితే పెద్ద పులి దాడి చేయదు. చెంచులు చాలా మటుకు చెంచులు అడవిలో తిరుగుతుంటారు, పక్కనే పెద్ద పులి పోతున్నా కానీ చెంచులు నడుచుకుంటూ పోతుంటారు. చాలా వరకు చూసాము మనం, చెంచులు చెప్పినట్టు కూడా మనం చాలా విన్నాం కూడా.
పెద్ద పులి మనం పక్కా వెళ్ళిపోతే అది ఏమన్నదు, మనం ఎప్పుడు కూడా దాడి చేయదు పెద్ద పులి అని చెప్పేసి, ఏమన్నా జంతువు అని చెప్పేసి ఏమన్నా దాడి చేసి ఉండొచ్చు అనే కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎస్, దీనికి సంబంధించి గాయపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. నా పేరు పులిచేర్ల అంకన్న, సదరంపేటగూడెం. పొలం వేసుకొని ఉంటే అక్కడ మందు కొట్టడానికి పోయినాం. అట్లా బయటికి పోయినా నాకు వచ్చితే అక్కడ వచ్చి కింద పడేసి కొరికింది. తీసుకున్నాను. ఇంకా మా మామ వచ్చినాడు అంతలో నాకు అరిస్తే వచ్చేసరికి పెట్టేది. మృత్యుంజయుడు పులి నోట్లోకి దాదాపుగా వెళ్ళిన ఓ వ్యక్తి ప్రాణాలతో పెద్ద పెద్ద గాయాలు కాకుండా కేవలం చిన్న గాయాలతోనే అదృష్టవశాత్తు అతనికి నూకలున్నాయి కాబట్టి బతికి బయటపడ్డాడు. జనరల్గా పెద్ద పులులు చెంచుల జోలికి వెళ్ళవు. సో చెంచులు కూడా అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా అటవీలోనే సాగిస్తుంటారు. అలాంటి అడవిలో ఇప్పుడు పెద్ద పులి ఒక్కసారిగా మాటు వేసి పొదలు వెనకున్నటువంటి పెద్ద పులి ఈ వ్యక్తి మీద దాడి చేసిన తర్వాత ఇప్పుడు ప్రాణాలతో బయటపడడం ఒక నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. జనరల్గా ఒకసారి పెద్ద పులి అటాక్ చేస్తే అది మనిషి అయినా లేదంటే క్రూర జంతువైనా మామూలు జంతువైనా సరే ఖచ్చితంగా వాటి ప్రాణాలు తీసేంత వరకు పెద్ద పులులు వదిలిపెట్టవు. అలాంటిది అంకన్న ఇప్పుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అక్కడే ఉన్నటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా పులి అటాక్ చేయడంతో అంకన్న కూడా కేకలు వేశాడు. ఆ కేకలు ఉన్నటువంటి అమ్మో పులి అని ఒక్కసారిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు చెంచులు కూడా పెద్దగా కేకలు వేస్తూ చప్పుడు చేయడం వల్ల పెద్ద పులి అక్కడి నుంచి వదిలేసి అంకన్ను అక్కడ వదిలేసి నేరుగా అడవిలోకి పారిపోయింది. అయితే ఇప్పుడు చెంచులు ఒకటే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే పులి కానీ క్రూర జంతువు కానీ ముఖ్యంగా పెద్ద పులి ఒకసారి మనిషి మీద అటాక్ చేస్తే ఆ రక్తాన్ని కానీ రుచి చూస్తే అది మ్యాన్ ఈటర్గా మారుతుంది. అంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మనుషుల మీద దాడి చేసి ఆ రక్తాన్ని రుచి చూస్తే ఖచ్చితంగా రక్తం తాగేంత వరకు కూడా వదిలిపెట్టదు. సో మళ్ళీ కూడా ఇవాళ రాత్రి వచ్చి గ్రామం మీద పెద్ద పులి అటాక్ చేస్తుందనేటువంటి భయంతో బిక్కుమంటూ బతుకుతున్నామని ఆ చెంచులు చెప్తున్నారు. సో వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించాలి. పులిని ఇటువైపు రాకుండా వీలైతే పులిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా స్థానిక అధికారులు స్పందించారు. అటవీ శాఖ అధికారులు కూడా వెంటనే గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పదే చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, పసిపిల్లలు పగటి పూట కూడా బయటకు రావద్దు. రాత్రి సమయంలో పెద్దవాళ్ళు ఎవరు కూడా గ్రామంలో ఉండేటువంటి గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దు. చీకటి పడిన వెంటనే ఇంటికి మాత్రమే పరిమితం అవ్వండి అంటూ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఎప్పుడూ కూడా మనుషుల మీద పెద్ద పులి దాడి చేయడం అనేది అత్యంత అరుదైనటువంటి ఘటన. ముఖ్యంగా చెంచుల మీద. సో అడవిలో బతికేటువంటి వారు, అడవిని ఆధారంగా చేసుకునేటువంటి వాళ్ళు చెంచులు. సో ఈ గిరిజనుల మీద ఇప్పుడు పెద్ద పులి అటాక్ చేయడం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. సో గ్రామస్తులందరూ కూడా భయపడుతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పులులకు సంబంధించిన సంచారాన్ని తాము చూస్తుంటాం. తమ గ్రామాలకు ఇళ్ల మధ్య ఆ పులులు తిరిగేటువంటి పరిస్థితి కూడా తాము చూసాం. కానీ ఇలా పులి మీద ఏమాత్రం కూడా ఎలాంటి కవ్వింపు చర్యలు చేయకున్నా అక్కడ బహిర్భూమికి వెళ్ళినటువంటి వ్యక్తి మీద ముళ్ళ పొదలో మాటు వేసి మరీ పులి అటాక్ చేయడాన్ని ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. చూద్దాం మరి. ఇప్పటికే అటవీ శాఖ అధికారులందరూ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.